ప్రభావంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా ఎర్లీ లాకౌట్ ఇవ్వాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, నీరు నిలిచిన రోడ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అల్పపీడనం ప్రభావంగా తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేసింది. గురువారం రాత్రి వరకు ఈ అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో కుండపోత వానలు కురవనున్నట్టు అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వచ్చే 12 నుంచి 18 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా ఎర్లీ లాకౌట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐటీ కారిడార్ అయిన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఐటీ కంపెనీలు తమ ఆఫీసుల వివరాలు, లాగౌట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించారు.